చేయగలరు. కనుక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఎన్ని బాధలున్నా, ఎన్ని తండ్రి మరి పనులున్నా విడిచిపెట్టి నీ యొక్క ఆరాధన కార్యక్రమంలో వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నాయన ఆశీర్వాదములతో నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బలహీనతలతో ఉన్నారు ప్రభా, దగ్గులు, జ్వరాలు, లేనిపోయినటువంటి బాధలు అపవాది ద్వారా బాధింపబడినప్పటికీ కూడా నీ దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలకు నీ నామంలో స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ క్షణమందే ప్రతి కుమార్తెని కుమారుణ్ణి దర్శించండి నాయన. పనుల భారం మీద రాలేనటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. వారిని కూడా నాయన సిద్ధపరిచి తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. మీరు లేకపోతే మేము ఎందుకు పనికిరాం ప్రభా? అపవాదిని ఎదిరించలేనటువంటి శక్తిహీనులను గనుక ప్రభా, మాకెంత భక్తి ఉన్నా శక్తిహీనత నుంచి మాలో నుంచి తీసివేయండి ప్రభా. శక్తిమంతులుగా తండ్రి అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగా నాయన వచ్చినటువంటి బిడ్డలు దీవించండి. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మాకు మీ యొక్క ఆదరణకర్తతో వినిపించి ఘనత పొందుకోమని నాయన వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నీ వెలుగులో ప్రకాశింపు చేయండి. ఎవరు కూడా మాటలు వినలేకుండా ఉండకూడదు ప్రభు. ప్రతి ఒక్కరూ మాటలు విని ఆ మాటలను నాయన మరి చెవులు తెరవండి ప్రభు. నీ నామంలో చెవులు తెరిచి వినిపించి అద్భుతమైనటువంటి నీ యొక్క తండ్రి ప్రేమతో బలపరిచి మీరే నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామములో మరిందరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులారా, మరి సమయంలో మరి చాలా భయంకరమైనటువంటి జనాలలో ఉన్నటువంటి మనకు దేవుడు సహాయం చేస్తాడు. అయినా కొన్ని వేల సంవత్సరముల క్రితం, క్రీస్తు పుట్టిన తర్వాత కాదండి, క్రీస్తు పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరముల క్రితమున ఈ పరిశుద్ధ గ్రంథం రచించబడింది. రచించబడినటువంటి ప్రతి ఒక్క అంటే వ్రాయబడినటువంటి ఒక్క చిన్న సున్నాలో 4వ వంతు అయినా సరే అది వ్యర్థము కానటువంటిది కాదు. ప్రతిదీ కూడా మనకు అవసరమైనటువంటి జ్ఞాన భాగాలే. ఎంత చక్కనైనటువంటి దేవుని యొక్క జ్ఞానంతో తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఆయన దూతల ద్వారా రచించినటువంటిది పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. అటువంటి గ్రంథాన్ని దూషించటం ఇప్పుడు ఎంతమందో దూషించినటువంటి విధానమును మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, డైరెక్ట్గా దేవుణ్ణే దూషించినటువంటి ప్రజలు ఎంతమందో లేకపోలేదు. ఆయననే దూషించారు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన చూపించినటువంటి ప్రేమను పక్కన పెట్టి చచ్చిపోతున్నటువంటి వారిని లేపిన అది కూడా అర్థం చేసుకోకుండా వ్యాధిగ్రస్తులను భయంకరమైనటువంటి బాధలతో నరక బాధ, నరకములో పడకముందే నరక బాధ పడ్డారండి మనము పడతాం ఇప్పుడు. ఆ నరక బాధ నుంచి దేవుడు వచ్చి ఈ లోకంలో అందరిని విడుదల చేశాడండి. దేవునికి స్తోత్రం. అదే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. దేవ సేవకులు చెప్తారు, కుష్ఠరోగులు, గుడ్డులు అంత పాపములతో నిండుకొని పతనమైనటువంటి ప్రజలందరినీ కూడా ఆయన వచ్చి నేను నిజమైన దేవుణ్ణి అనక ఆయన శక్తితో అంత మందిని కూడా వెలిగించాడు. వెలిగించినప్పటికీ కూడా ఎవరికి కూడా చలనము లేదు. దాతస్తు కోనేరులో ఆయన యొక్క శక్తిని వెలిగించాడు. ఆయన స్వసిద్ధమైనటువంటి శక్తి 38 సంవత్సరాల నుంచి ఆ దాతస్తు కోనేరు దగ్గర పడిపోయినటువంటి వాడిని లేపేరు కూడా. అసలు నేనే రా అయినప్పటికి కూడా ప్రజలలో చలనము రాలేదు. ప్రియులారా, ఇక్కడ దైవజనుడైనటువంటి దావీదు రచించినటువంటి మాటలు ఎంతో అద్భుతమైనటువంటివి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మతో ఆయన రచించినటువంటి మాటలు. రాజువైన నా దేవా అంటున్నాడు. రాజువైన నా దేవా, నిన్ను కనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. దేవునికి స్తోత్రం. దేవుడా, నువ్వు సమస్తమును పుట్టించినటువంటి వాడవని నేను తెలుసుకుంటున్నాను. సమస్తానికి పుట్టించినటువంటి వాడే కాదు, భూమి మీద నీ స్వరూపం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమును బట్టి నేను ఎప్పుడూ విడిచిపెట్టినయ్యా, నేను స్తుతిస్తూనే ఉంటాను. మా పితరులు ఎంతమందో స్తుతించలేక వారి జీవితాలను పతనం చేసుకున్నారు అని
ఆ దావీదు చాలా చక్కగా ఆ మాటలు మనం చెప్పడం చూస్తున్నాం. 4వ వచనంలో చూస్తే ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. దేవునికి స్తోత్రం. ఒక తరము వారు. ఇప్పుడు దేవుడు అందరినీ మనల్ని కొంతమందిని పుట్టించాడండి. చాలా మంది చచ్చిపోయారు, మళ్ళీ వెంటనే అందరు పుడుతున్నారు. అందరు పుట్టిన తర్వాత వారికి ఈ మాటలు వివరించబడుతున్నాయి. చచ్చిపోయినటువంటి వారికి వివరించబడ్డాయి, మరి పుట్టినటువంటి వారికి కూడా మాటలు వివరించబడుతున్నాయి. కనుక తరము తర్వాత తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలు కొనియాడబడును, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. పరాక్రమ క్రియలను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా, అలాగే మన పితరులు కూడా ఎంతో దేవుని యొక్క శక్తివంతమైనటువంటి మాటలు అందరికీ వినిపించారు. ఇక్కడ 5వ వచనం, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి అర్థాలతో దైవజనుడు ఆ ప్రవక్త మాట్లాడాడండి. అయ్యా మరి మేము తెలుసుకోలేము, భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఆయన అంటాడు, నీ పరిశుద్ధ గ్రంథంలో మాటలను వినలేనటువంటి వారుగా ఉన్నటువంటి ఈ ప్రజలను చూసి నా కన్నీరు ఏరులై పారుతుంది. మహా భక్తిపరుడైనటువంటి దేవుని ప్రేమను అన్వయించుకున్నటువంటి వాడు, దేవుని ప్రేమను శరీరం అంతటికి తొడుక్కుంటూ తన ఆత్మకి అంతటికి కూడా మరి అమర్చుకున్నటువంటి మహాభక్తుడు అయినటువంటి మాటలు. ఈ ప్రజలందరూ నీ ప్రేమను తెలుసుకోలేకపోతున్నారయ్యా. ఈ ప్రజలందరూ కూడా నీ యొక్క గొప్ప ఆ ప్రేమనే కాక కార్యములను కూడా తెలుసుకోలేకపోతున్నారు. కనుక వారిని చూసి నాకు కన్నీరు ఏరులై పారుతుంది అని అనేక విధములుగా చెప్తున్నాడు ఆయన. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, పొలనాడు ఉన్నటువంటి విధానమును బట్టి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగాయి ప్రవక్తల ద్వారా జరిగాయి. తర్వాత మహామహిములైనటువంటి దైవ కృప ఎంతో కృమ్మరించడం వారి ద్వారా మరి జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలలో చలనములు రాకుంటున్నాయి. చాలామంది తెలుసుకున్నటువంటి వారు దావీదు వలె వారి ప్రాణాలను త్యాగం చేయడానికి చేస్తున్నారు కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచడానికి. ఇలాగా మంచి చెడు తెలియపరిచినటువంటి ప్రజలను హింసలు పెడుతున్నారు. ఆ రోజుని యేసు ప్రభువుని హింసలు పెట్టారు. యేసు ప్రభువుకు ముందు ఎవరిని హింసలు పెట్టారో తెలుసండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలను హింసలు పెట్టారు. యిర్మీయా, హిజ్కియా, యెషయా ఉన్నటువంటి మీకా, ఇంకా ఉన్నటువంటి ప్రవక్తలను ఎంతమందినో హింసలు పెట్టారు. హింసలు పెట్టి కాల్చినటువంటి రోజులు ఉన్నాయి. మహా కాల్చేసి వారిని ఎంతగానో భయంకరమైనటువంటి స్థితులకు మరి వారిని అప్పచెప్పడము ఎంతో భయంకరమైనటువంటి పూర్వదినాల్లో కూడా జరిగిన తర్వాత అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసింది, లోకమును ప్రేమిస్తూనే ఉంటున్నాడు. గమనించండి, ఎందుకు అలా ప్రేమిస్తున్నాడు రా బాబురా అంటే, ఆయన స్వరూపముగా మనల్ని పుట్టించాడు కనుక ఆయన స్వరూపాన్ని నాశనం చేయటానికి ఆయనకి ఇష్టం ఉంది. ఆయన నాశనం చేయాలంటే చేస్తాడు. 2-3 సార్లు అక్కడ మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చదివినటువంటి వారికి. మోషేతో చెప్తాడు, మోషా నువ్వు అక్కడో నాకు కనబడతాను, వీళ్ళందరినీ కూడా తీసేస్తాను, నీ ద్వారా ఇంక జనాన్ని పుట్టించుకుంటారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి, సమస్తము సాధ్యం. నీ ద్వారా నేను పెట్టించుకుంటాను అని మోషే ద్వారా అంటాడు. తర్వాత మోషే సాగిలి పడి, అయ్యా అలా గనక వాళ్ళు కూడా నాకు పుట్టినలు కూడా ఎలాగే తయారవుతారు గనుక వీళ్ళు క్షమించు అంటాడు. ఎంత ధన్యత అండి. అదేవిధంగా అబ్రహాంతో కూడా అంటాడు. అబ్రహాముతో కూడా, అబ్రహాము నీ వల్ల జన్మం నాకు చాలు, జనాలు వీళ్ళందరినీ కూడా పాడు చేస్తాడు. అబ్రహాము కూడా అడ్డుపడతాడు. అయ్యా వాళ్ళకి తెలియదయ్యా, తెలియదయ్యా. ఎంత మూర్ఖులమండి మనం, ఎంత భయంకరమైనటువంటి నడతలు నడుస్తున్నామండి. దేవుడు చూపించినటువంటి ప్రేమను ఎవరు కూడా అన్వయించుకుంటలేరు. అబ్బా, అందుకనే ఆయన ఏర్పాటు ఎలా ఉందో తెలుసండి. ఆయన ఏర్పాటు 2 మార్గాలు పెట్టేశాడు. ఆ 2 మార్గాలు, 1 పరలోకము, 2 నరలోకం. బుర్రలు మట్టితో ఉన్నటువంటి వారందరూ నరలోకానికి వెళ్ళిపోయింది. మీ బుర్రలు
మంచి మార్గాల్లో నడిపిస్తున్నటువంటి మాటలు వింటే పరలోకానికి రండి అని ఆయన 2 మార్గాలు, ప్రాణం ఈసికి 2 మార్గాలు ఏర్పాటు చేశాడు. వీటిని అద్వైతముగా ఖండిస్తున్నాడు సాతాను. అనేక మందిలో సాతానుడు దేవుని ప్రజలలో దూరుతున్నాడంటే అది ఎవరి తప్పు? సాతానుడికి స్నేహించినటువంటి వారి యొక్క ఆత్మలో దేవుడు దూరుతున్నాడు. దేవుని ప్రజలే సాతాను పట్టుకుంటున్నారు వాళ్ళు. గనుక వాడు అందులో దూరి లేనిపోయినటువంటి దేవునికి విరోధమైనటువంటి పనులు చేయిస్తున్నాడు. ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మాలు ఎంతైనా మనం చెప్పుకోవచ్చు, కానీ మనకి జ్ఞానం చాలా. మహాదేవుడు ప్రవక్తలను, దూతలను ఇప్పుడు ఏర్పాటు చేసుకునే ప్రసంగాన్ని అన్ని లెక్కలు దేవుని మాటలు వినిపిస్తున్నాడు. అన్ని లెక్కలు దేవుని మాటలు వినిపిస్తున్నాడు. ఆరోగ్యము పొందుకోండి, ఆహారము తీసుకోండి, ఆ పరలోకానికి చేరండి అని బైబిల్లో ఉన్నటువంటి మాటలండి. అద్భుతమైనటువంటి మాటలు. ఆ మాటలు మరి చదివారు ధ్యాన భాగము. మోషే ప్రప్రథముగా దేవుని ప్రజలందరినీ కూడా ఎక్కడికి నడిపించాడండి? నడిపించాడు. అరణ్యములో వాళ్ళని తీసుకువెళ్తున్నాడు. అరణ్యములో వారిని అంతా మీ కథలు తెలిసినవే, నేను చదవక్కర్లేదు. అక్కడ అరణ్యములో దేవుడు తీసుకెళ్తున్నాడు. వాళ్ళు తీసుకువెళ్తుంటే వాళ్ళు మధ్య మార్గంలో నడుస్తున్నారండి. అపవాది ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవటంలే. మన పితరుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. చెడు మార్గాలకి ఆశ చూపెడుతున్నాడు. మోషే గారు ఒక 40 రోజులు దేవునితో సహవాసం చేయటానికి వెళ్ళారు. ఎన్ని రోజులు? రాత్రి పగళ్ళు కూడా 40 రోజులు దేవుని దగ్గర సహవాసం చేసేటప్పుడు ఇక్కడ ప్రజలందరూ చెడిపోయారు. ఒక్కరు కాదు, ఉన్నటువంటి అక్కడ యాజకుడైనటువంటి అహరోనుతో సహా చెడిపోయారు. కన్ను చాటు చేస్తే చాలు చెడిపోతున్నారు. ఈ రోజుల్లో కూడా కన్ను చాటు చేస్తే చెడిపోతున్నారు. ఆ రోజుని ఆ విధముగా చెడిపోయినటువంటి విధానమును బట్టి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క శక్తిని కనపరిచాడు. ఆ పలకలు పడేసేది మోషే ఎవరెవరైతే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా నాశనం చేయమని దేవుడు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చేటప్పుడు తనలోనే తనే, వారిలోనే వారే, ఒక ఇంట్లోనే ఉన్నటువంటి వారే ఒకరికొకరు నడుక్కొని 3000 మంది చచ్చిపోయారు. అందరు ప్రజల ఎదుట దేవుడు కనపరిచాడు. ఆ కనపరిచినటువంటి మార్గాలను కూడా తెలుసుకోలేదండి. కొంతమంది మాత్రమే తెలుసుకున్నారు. సరేలే, తెలుసుకున్న వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు బాగుపడతారని దేవుని యొక్క కోరిక. అయినా చెప్తున్నారు. తెలిసిన వాళ్ళు చెప్పినప్పటికి కూడా చెవులు మందమైపోతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మందమైపోతున్నాయి. వీళ్ళరా, చెవులు మందముగా ఉంటే సాతానుడి యొక్క అది కుట్ర. ఆ కుట్ర నుంచి మనము విడుదల పొందుకుంటూ ఉండాలి. కుట్రలో మనం ఏమాత్రము కూడా పాలు పంచుకోకూడదు. సాతానుడు విజృంభిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నప్పటికీ కూడా అరణ్యంలో ఎంతమందో చచ్చిపోతారు. అక్కడ బయలుదేరినటువంటి వారు మరి దైవజనులు, పండితులు చెప్తున్నారు 25 లక్షలు అంటున్నారు, కొంతమంది 30 లక్షలు అంటున్నారు, కొంతమంది 40 లక్షలు అంటున్నారు. బైబిల్లో ఉన్నటువంటి విధానం ఏంటి తెలుసండి? కాల్బలము అంటే యుద్ధ వీరులు. అందులో దేవుని ప్రజలలో యుద్ధ వీరులు మాత్రము 6,03,500 మంది అని ఉంటారు. ఒక్క యుద్ధ వీరులు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దలు, 20 సంవత్సరాలు దాటినటువంటి వారు, కాల్బలము కలిగినటువంటి వారు, అంటే యుద్ధానికి సరిపోయినటువంటి వారు. దాని లెక్కను బట్టి మరి ఇన్ని లక్షల మంది కూడా అరణ్యంలో నడిపింపబడేటప్పుడు వారెవరు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయారు. వారి బిడ్డలు మాత్రము చేరారు. మొదటి నుంచి ఉన్నటువంటి వారు మరి ప్రవక్త అయినటువంటి మోషే చేరలేదు, యాజకుడైనటువంటి అహరోను చేరలేదు. కానీ ఎవరు చేరారండి? మోషే శిష్యుడైనటువంటి యెహోషువ, కాలేబు. దేవునికి స్తోత్రం. యెహోషువ, కాలేబు వీరు ఇద్దరు మాత్రమే చేరగలిగారు. దేవుని రాజ్యానికి వారసులు అవటానికి సిద్ధపడుతున్నటువంటి వారు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి
ఇద్దరు మాత్రమే చేరగలిగారు. యెహోషువ నడిపిస్తూ ఆయన ప్రాణమిచ్చి చివరికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళి ఇదంతా దేవుడు మనకిచ్చాడు, మంచి పంటలతో కూడుకున్నటువంటిది. ఈ పంటలతో కూడుకున్నటువంటి ప్రదేశాన్ని మీరు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తే పండుతూనే ఉంటుంది, స్తుతించరు పాడు, ఇది కూడా మీరు పాడు చేసుకుంటారు అని చెప్పేటప్పుడు చివరికి చెప్తారు. మీరు ఎవరిని స్తుతిస్తారో అంటే ఆదికాండము 24:15 ఉంటారు. మీరు ఎవరిని స్తుతిస్తారో స్తుతించండి, నేను నా ఇంటి వారును దేవుని మాత్రమే స్తుతిస్తాం. ఎంత ఆపదల నుంచి మనల్ని కాపాడాడు దేవుడు, ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు అరణ్యంలో. ఎంతమందో దేవుడి మాట వినలేనిటువంటి వారందరూ కూడా పతనమైపోయారు. గనుక ఇప్పుడు మీకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము ఎన్ని చెప్పినా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు గనుక మీ ఇష్టానుసారంగా ప్రవర్తించుకోండి. నాకు తెలియదు, మీరు ఒకవేళ మీ ఆత్మీయమైన నేత్రములు తెరిపింప చేస్తే దేవుణ్ణి పూజించండి, నేను నా ఇంటి వారు మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టం అని చెప్పి విసిగిపోయి వదిలేశారండి. వదిలేసిన తర్వాత మరలా చెడిపోయారండి, మరలా చెడిపోతున్నారు. చెడిపోయినప్పుడు వాళ్ళలో మనం చెప్పుకున్నాం పాఠం, న్యాయాధిపతులను దేవుడు వాళ్ళని రక్షించడానికి ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసిన తర్వాత ఇంకెవరిని ఏర్పాటు చేశాడంటే కొన్ని ప్రవక్తలు ఎంతమందో తయారయ్యి దేవుని ప్రజలను కాపాడడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. చేసి చల్లగిల్లిపోయి చనిపోయారు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ ప్రవక్తల తర్వాత రాజుల్ని ఏర్పాటు చేశాడు దేవుడు. చేశాడా లేదా? రాజుల్ని ఏర్పాటు చేశాడు. రాజుల్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా న్యాయాధిపతులే కాక అద్భుతమైనటువంటి చాలా నాయకులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కూడా నాయకులు నడుస్తూనే ఉన్నారు. ఈ నడిచినటువంటి విధానమును బట్టి చివరికి న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు వీరి మాటలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విన్నటువంటి వారు ఉన్నారు, వినలేక పతనమైపోయినటువంటి వారు ఉన్నారు. గనుక ఆ దేవుని యొక్క ప్రేమను చూపించటానికి, ఆ దేవుడు మనల్ని కాపాడడానికి ఆయనే భూలోకానికి డైరెక్ట్ గా వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆయనే భూలోకానికి డైరెక్ట్ గా వచ్చాడు మనల్ని రక్షించడానికి. తన స్వరూపమందు పుట్టినటువంటి మనలను కాపాడడానికి తన ఉద్దేశం. ఈసారి ఏం చేసాడో తెలిసండి, ఆయన మన పాపాలకు ఎటువంటి రక్తము కూడా మన్నించదు, కానీ దేవుని యొక్క పవిత్రమైన రక్తమే మన్నిస్తుందని అందరికీ ప్రకటిస్తూ ప్రవక్తల ద్వారా ప్రకటించినటువంటి మాటలు నెరవేర్చేశాడు. ఆయన నెరవేర్చిన తర్వాత చివరి ఆశ చూపించాడు. ఏం ఆశ తెలుసండి? ఇదిగో నేను మట్టితో తయారు చేసినటువంటి శరీరము మట్టిలోనే కలిసిపోదు, దీన్ని క్షయమైన శరీరము అంటారు. చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి. చదువు వచ్చిన వాళ్ళకి 1 కొరింథీ 15వ అధ్యాయంలో చక్కనైనటువంటి మాటలు ఉంటాయి. 35 నుంచి చూస్తే అక్కడ క్షయమైనటువంటి శరీరము, అక్షయమైనటువంటి శరీరము, మృతులను లేపబడుట, ఇవన్నీ కూడా ఆ 15వ అధ్యాయం 35 నుంచి చక్కగా వ్రాయబడి ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షయమైనటువంటి శరీరం అంటే ఇప్పుడు ఉన్నది మట్టి శరీరం. మనకు మట్టి శరీరం ఉందా లేదా? మట్టి మన కల్లారా అయిపోతుంది కదా, ఇది మట్టి అయిపోతుంది కదా మన కల్లారా. చచ్చిపోయినటువంటి మన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తీస్తే ఉంటదే కదా, ఎముకలు తప్పించి ఇంకేం ఉండవు, ఎముకలు కూడా మట్టి అయిపోతుంటాయి. కనుక ప్రేమైనటువంటి నా కుమారులారా, నా కుమార్తెలారా, ఇక మట్టి శరీరం కాదు కానీ మీకు ఈ మట్టి శరీరాన్ని నశింపచేసి మహిమగల శరీరాన్ని నేను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఇలాగైనా మనం బాగుపడతామని, ఇలాగైనా మనం రక్షించబడతామని మీకు మహిమగల శరీరాన్ని ఇస్తాను. కానీ ఒక్క షరతు ఏంటో తెలుసండి, మట్టి శరీరముగా ఉండేటప్పుడే మన ఆత్మను పవిత్రపరుచుకోవాలి. మట్టి శరీరముగా ఉండేటప్పుడు నువ్వు ఆత్మను పవిత్రపరుచుకున్నావు అనుకో, నీకు మహిమగల శరీరాన్ని నుంచి నా రాజ్యానికి చేరుస్తాను. దేవునికి స్తోత్రం. మహిమగల శరీరం ఇచ్చి నా రాజ్యానికి. ఒకవేళ ఈ మట్టి శరీరంలో నీ ఆత్మను పాడు చేసుకున్నావు అనుకో, నువ్వు మహిమగల శరీరాన్ని ఇస్తాను నా ప్రేమకల్ని, నువ్వు నరకానికి వెళ్తావు.
అగ్ని ఆరదు తిరిగి చావు. ప్రియులారా, దేవుడు ప్రేమతో ఈ మాట ఈరోజు గౌడపల్లి గ్రామానికి ప్రకటిస్తున్నాడు. దైవజనులు ఎంతమందో ప్రాణాలు త్యాగం చేసి ప్రకటిస్తున్నారు. అపవాది ఏలుబడి చేస్తుంది, దైవజనులను చంపేస్తున్నారు, దైవజనులకు అడ్డుశుద్ధి చెబుతున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని పాడు చేస్తున్నారు. ఇవన్నీ అపవాది సంబంధమైనటువంటి వారు, శరీర కోరికలు నెరవేర్చుకున్నటువంటి వారు, శరీరానికి సుఖం పెట్టుకున్నటువంటి వారు సుఖం అనుకుంటున్నారు. పాపాలు, తాగుడు, దోషము, వ్యభిచారము, అబద్ధాలు ఇవన్నీ కూడా సుఖం అనుకుంటున్నారు. కానీ నిత్య నరకానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడుతున్నావేమో చూసుకో. నువ్వు అనవసరంగా నీ ఆత్మని నిత్యము అగ్ని ఆరదు పురుగు చావదు దానిలోకి ప్రవేశపెడతావేమో చూసుకో. మన దేవుడు ఎంతో ప్రేమించినటువంటి దేవుడు కనుక తన సేవకులను ఏర్పాటు చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆదరణ కలిగిస్తా ఉంటే నువ్వు శరీర కోరికలు తీసుకుని వెళ్తావా? దేవుడిచ్చాడని. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రేమతో ఏదైనా ఒక వస్తువు కొని తెచ్చారనుకోండి, ఏదో ఒక వస్తువు తిండి వస్తువు తెచ్చారనుకోండి, అది అనుమాత్రం తినాలి. ఎక్కువ తింటే జబ్బు చేసేస్తుంది. అదే విధముగా దేవుడు మనల్ని లోకాన్ని పుట్టించాడు. వివాహం చేసుకో, న్యాయముగా నడు, సుఖముగా జీవించు. నువ్వు జీవించే సంవత్సరములు నేను అధికము చేస్తాను, నువ్వు జీవించే సంవత్సరములు నేను అధికము చేస్తాను. నా క్రమములలో నువ్వు నడిస్తే నువ్వు జీవించే సంవత్సరములు అధికములు చేస్తాను. ఒకవేళ నడవు అనుకో, అక్కడే పతనం అయిపోతావు. నీకు మహిమ గల శరీరాన్ని ఇస్తాను, ఎందుకంటే పాడు చేయను. నీ ఆత్మను నేను తీసుకోను. నీ ఆత్మకు మహిమ గల శరీరాన్ని ఇస్తానే కానీ నీ శరీరము బట్టి నిన్ను నిత్య అగ్నిలోకి పంపుతాను. నీ శరీరంలో ఉండేటప్పుడు నీ ఆత్మను పరిశుద్ధత పరుచుకొని అనుకో, నీకు నిత్యమైనటువంటి దేవుని రాజ్యానికి నీకు ఎప్పుడు కూడా జీవితాంతరము కూడా దీర్ఘాయువుతో నింపుతాను. సొలొమోను చెప్పితే ఇరుచుకున్నాడండి. ఆయన శరీర కోరిక కోరాడా, ఆత్మ కోరిక కోరాడా? చివరికి శరీర కోరిక కోరుకొని పాడైపోయాడు. తర్వాత ఏముందండి? చేయవలసుకున్న తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటుంది? ఇలాంటి దైవజనులు కొంతమంది ఉన్నారండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుకనే ఆయన నొక్కి 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 చెప్పాడని లోకానికి వచ్చి, ఇదిగో మీకంటే ముందు నేను వెళ్ళిపోతాను, నన్ను హింస పెడతాను, నాకు తెలుసు, ఇది అపవాది కంత్రం, నన్ను చంపుతారు, మేకులతో కొడతారు, గొరడాలతో కొడతారు, ముఖం మీద ముమ్మేస్తారు, నా తల కిరీటం పెడతాడు. ఇవన్నీ ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను, నేను చెప్పగలనండి? గుండాయి చచ్చిపోతాను, మంచం మీద ఈడిచి చచ్చిపోతాను, లేకుంటే ఇంకోలాగా ఎవరు చచ్చిపోతాను నేను చెప్పగలనండి? అలా నువ్వు చెప్పగలవా? దేవుడు కనుక చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా మీ కొరకే నేను నా రక్త మాంసంలో కూడా అప్పచెప్పుతాను. నేను రక్తాన్ని, నా మాంసాన్ని అప్పచెప్పుతాను మీ కొరకే. మీరు చేసినటువంటి పాపాల నిమిత్తమే మీరు నడిచినటువంటి తప్పుడు తోవలకు నా కాలుకు మేకులు కొట్టించుకుంటారు. మీరు చేసినటువంటి చేష్టలు, మీ చేతులతో చేసినటువంటి అపవిత్రమైనటువంటి ఆ పనులను ముట్టుకున్నారు కనుక నా చేతులకు మేకులు కొట్టుకుంటారు. మీరు ఆలోచించినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుష్టత్వమైనటువంటి ఆలోచనలను బట్టి నా తలకి ముళ్ళ కిరీటం పెట్టుకుంటాను. మీ హృదయం మంచిది కాదు కనుక నా పక్కలో బల్లింపోటు పొడుచుకుంటాను. ఇవన్నీ మీ కొరకే. అయినా ఇప్పటికైనా ఎవరైనా బుద్ధి తెచ్చుకుంటున్నామండి? ఎవరు కూడా బుద్ధి తెచ్చుకోవటం లేదు. ఇదిగో మీ కొరకు నేను వెళ్తున్నాను, చచ్చిపోతాను కాదు, నీ చచ్చిపోయి 3 దినం లేచిపోతాను. లేచిపోయి నేను వెళ్తున్నాను. అక్కడ నా తండ్రి ఎంత, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీకు ముందుగా నేను వెళ్తున్నాను, అక్కడ మీకు అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాలను నేను ఏర్పాటు చేస్తాను, నా తండ్రి ఇంటి దగ్గర అనేకం ఉన్నాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ ఖచ్చితంగా చెప్తాడండి. అది ఖచ్చితంగా చెప్తాడు, పిలిపోతాడు తండ్రిని. అంటే తండ్రి అంటే ఎవరండి అని అడుగుతాడు పిలిపో. ఆ 14వ అధ్యాయం చదవండి, యోహాను సువార్త మీద ఇస్తాడు. తండ్రి అంటే ఎవరండి? ఇప్పుడు పిచ్చోడ, తండ్రి అంటే ఎవరని అడిగితే ఇంతకాలం నీతో నేను ఉన్నాను కదా, నేనే తండ్రిను, నేనే కుమారుడును, నేనే పరిశుద్ధాత్మను. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నేనే అని ఆయన చెప్తాను. నేనే మార్గమును, సత్యమును, జీవము అని ఎన్ని అర్థాలు చెప్పినప్పటికీ కూడా భూలోకంలో ఉన్నటువంటి జనులకు అర్థం అవటం లేదు.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాలు తేనెలు ప్రవహించి దేశానికి మోసే ఏ విధంగా నడిపిస్తే ఆ పాలు తేనెలు ప్రవహించి దేశం పేరు ఏం పేరండి? పాడైపోయింది. ఆ సంగతి మీకు తెలుసా? ఆ కానా దేశం పాడైపోయింది. అందులోనే ఉన్నాడు యాకోబు. 12 మంది కొడుకులు ఉన్నారు అందులోనే. కానా దేశం నుంచి మళ్ళీ ఐగుప్తు దేశానికి వస్తారు అడుక్కోవడానికి. అక్కడ యోసేపు ఉంటాడు. అక్కడ యోసేపు ఉన్నాడండి. యోసేపు పవిత్రుడు. ఆ ఐగుప్తు దేశాన్ని పరిశుద్ధత చేద్దామని వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పటికి కూడా ఐగుప్తీలే పాపాత్ములుగా ఉన్నారు. అక్కడికి నడిపించాడు దేవుని ప్రజల్ని. కానా దేశం నుంచి మళ్ళీ ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఐగుప్తు దేశంలో కష్టాలు వచ్చాయి. మళ్ళీ పాలు తేనెలు ప్రవహించి చేశాను, అదే మీకు ఇస్తాను పదండి అని అక్కడికి తీసుకువెళ్ళాడు అందరిని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానండి శ్రమలు పడతాడు. మనమే మన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు ఏది చేసిన నేను ఎంతగానో పడతానండి వీడితోని, నేను ఎంతగానో పడతానండి దీంతోని, నేను ఎంతగానో పడతానండి అని మనం బాధలు మనం చెప్పుకుంటాం. మరి మనల్ని సృష్టించినటువంటి మన దేవుడికి ఎన్ని బాధలు మనం ఇస్తున్నామో తెలుసా? భయంకరమైనటువంటి బాధలు ఇస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు. మరి దేవుడు మనకు నివాస స్థలములు తయారు చేస్తున్నాడు. ఆ నివాస స్థలములలో మనం ప్రవేశించడానికే ప్రయత్నించవలసినటువంటి అవసరత ఉంది. కనుక విలాప వాక్యములు మనం చూసినట్లయితే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయ చూపువాడు, తన్ను వెదకు వారి ఎడల దేవునికి స్తోత్రం. కనుక మరి దయ చూపువాడు 26వ వచనంలో చూసినట్లయితే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ సామెతల్లో చెప్తున్నాడు 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరెళ్ళినట్లు, పట్టపగల వరకు వేకువ చుక్క తేజరెళ్ళినట్లు. ఈ మాటలు నీకు అర్థమవును కాక. వేకువ చుక్క ఎంత తేజస్సుతో తేజరెళ్ళుతుందో, అదే విధముగా నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరెళ్ళను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనులు ఎన్ని చక్కని పాటలు రాస్తున్నారండి, ఎన్ని పవిత్రమైన పాటలు రాస్తున్నారు. ఆ పాటల్లో అర్థాలు గమనిస్తే మనకి బోధక్కర్లేదండి. అంత చక్కగా దేవుడు దూతలేనండి వాడు చక్కగా రచించినటువంటి పాటలు మనం వింటున్నాం. అదిగో నా నావ బయలుదేరుతున్నది. ఎంతమందికి వచ్చే పాట తెలియదు కానీ అందులో నా యేసు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుతున్నది, అందులో నా యేసు ఉన్నాడు. ఆ నావ ఏదో తెలుసండి? మన ఆత్మ, మన హృదయం. అందులో యేసు ఉండాలి. దైవజనులు ఎంత అర్థాలతో పాటలు రాశారండి, ఎంత చక్కనైనటువంటి మార్గాలు చూపెడుతున్నారండి. ఇటువంటి చూపెట్టినటువంటి విధానమును బట్టి మనము ఏ విధముగా ఉండాలనేది మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక కీర్తనలో చివరి మాట, కీర్తనలు 145, 18, 19 వచనాలు చూసినట్లయితే, తనకు మొరపెట్టు వారికందరికి ఎలాగలగా దేవునికి నిజముగా మొర్రపెట్టు వారికందరికి దేవుడు సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి రక్షించును. నిజముగా మొర్రపెట్టినటువంటి వారికండి. ఈ విధముగా లేకపోలేదు మనలో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, అరమొర 2 పక్కలు ఉంటాయి కదా. ఆ మొరలు 2 పక్కలు ఉంటాయి. వస్తారు, ఆ బాధను పొంది దేవుని దగ్గర పెడతారు, బయటికి వెళ్తారు, మర్చిపోతారు, లోకంలో పడిపోతారు. ఇటువంటి వారు లేరా? కనుక అటువంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. ఇక్కడ మనకు పవిత్రమైనటువంటి స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ పవిత్ర స్థలాన్ని మనము
సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడమే కాక నిజముగా దేవుని దగ్గర మొరపెడదాం. మనకున్నటువంటి శ్రమల నుంచి విడుదల అవుదాం. మనకున్నటువంటి భయంకరమైనటువంటి కోపముల నుంచి తప్పించుకుందాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అక్షయమైన శరీరానికి మనము వారసులము ఉంటాం. అక్షయమైన శరీరానికి మనము వారసులము ఉంటాం. ప్రియులారా గమనించండి, ఒక్క మాట చెప్పి విడిచిపెట్టేస్తాను. ఇక్కడ దేవుడు ప్రప్రథముగా మట్టితో మనిషిని చేశాడా లేదా అని బైబిల్లో ఉంది. మనం చూడలేదు కదా, కానీ చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. చూసినటువంటి వారు ఉన్నారు. ఆ మట్టి శరీరమును తయారు చేసినటువంటి దేవుడు జీవవాయువు ఊదగా మనిషి జీవాత్మ అని మనకు రచించబడి ఉంది. అంటాడు దేవుడు, పిచ్చోళ్ళారా, క్షయమైన శరీరం అది, క్షయమైన శరీరము తయారు చేసినటువంటి నేను అక్షయమైనటువంటి శరీరం తయారు చేయలేనా అని ఎహెజ్కేలుకు చూపించాడండి. నీకు లేట్ అయిపోద్ది కదా, చదువచ్చిన వాళ్ళు చదువుకోండి. 37వ అధ్యాయంలో 12వ వచనం నుంచి ఉంటుంది. ఎహెజ్కేలు చూపించాడు ఒరిజినల్. ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా నరాలు, తర్వాత మాంసము, తర్వాత ఆత్మను కూడా వచ్చి మనుషులైపోయి లేచిపోవడం. దేవునికి స్తోత్రం. ఆయన చచ్చిపోయేటప్పుడు భూకంపం వచ్చి అనేక మంది నీతిమంతులు ఉద్యోగం కలిగినటువంటి ప్రాణాలతో సమాధుల నుంచి లేచారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఎవరి కొరకు చనిపోయాడండి? మన కొరకు, భూమి మీద జీవిస్తున్నటువంటి మానవాళి కొరకు చనిపోయాడు. అటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. మనకు మహిమ కల శరీరమే కావాలని కోరుకుందాం. ఇక్కడ తిల్లు కాదు కదండి, ఈ చికెన్ బిర్యానీలు, ఈ భూములు, ఇల్లు ఇవి కాదు. మీకు చాలాసార్లు చూపించాను. ప్రకటనలో యోహాను భక్తుడికి కనపరిచినటువంటి ఆ గృహాలు వైడూర్యములతో కట్టినటువంటివి. నువ్వు వాళ్ళకి కట్టగలవా? రత్నములతో అతకబడినటువంటి అలాంటివి చేయగలం మనం. అటువంటివి దేవుని దగ్గర అనుభవించడానికి మనము ప్రయత్నించాలని. పూట కూటి కొరకు ఎన్నో కష్టాలు పడుతుంది ఈ శరీరం. అటువంటిది కూడా దేవుని మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలముల కొరకు, ఆ ఉన్నతమైనటువంటి వైడూర్య రత్నములు, కెంబూరులు అన్ని మంచి ఆ ప్రదేశములకు చేరడానికి మనం అందరం కూడా కష్టపడాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు కూడా తండ్రి, ఇంకా జరగవలసినటువంటి ప్రార్థన కార్యక్రమాల్లో మీరుండి నడిపించండి. అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణతో మమ్మల్ని నడిపిస్తూ ఘనత ప్రభావాన్ని పొందుకోమని, వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా, ఈ మాటలు వినినటువంటి బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంతో ఆరోగ్యంతో నింపమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.